ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు ఒక యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. కీర్తన గ్రంథం 131వ అధ్యాయము 2వ వచనము. నేను నా ప్రాణం నెమలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చన్నుపాలు విడిచిన పిల్ల తన తల యొద్దనున్నట్లు, చన్నుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా యొద్దనున్నది. ఆమె దేవుడు వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను నా ప్రాణంను నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చన్నుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చన్నుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే, కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనంలో, నా ప్రాణము నువ్వెలా కృంగి ఉన్నావు, నాలో నువ్వెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచము, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడని చెప్పుకొని ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనం, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షణకర్త. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో, ప్రభువును ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడనగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకొనటం రక్షింపబడతారు, మీరు ఊరుకొని నమ్ముకొనటం వలన మీకు బలము కలుగును. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 26వ వచనంలో, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2వ వచనంలో, మీ హృదయమును కలవరపడని కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేనిలో మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనంలో, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్ట విషయమై శిశులుగా ఉండి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో, ఏడ్చువారితో ఏడుడి, ఒకరితోనొకడు మనసు కలిసి ఉండి, హెచ్చు వాటి యందు మనసుంచక తగు వాటి యందు ఆసక్తిలో ఉండి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, సాధువైనట్టు మృదువునైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగము స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు మేము సాధువైనట్టు మృదైనట్టు స్వభావం కలిగి నీకు మొదటి నడుచుకున్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.